హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 4వ వచనము హేబేలును గురించి మాట్లాడుతుంది. 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుంటున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండడని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతడిని కొనిపోయాను గనక అతడు కనబడలేదు. రెండవ వ్యక్తిగా ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే హానోకును గురించి మాట్లాడుతున్నాడు. ఈ హేబేలుకు హానోకు మధ్యన చాలామంది ఉన్నారు. వారందరి గురించి మళ్ళీ బైబిల్ ఏం ప్రస్తావించలేదు, మాట్లాడలేదు. మళ్ళీ హానోకు గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏమైంది? హేబేల్ నుంచి హానోకు వరకు ఉన్నటువంటి వారిలో దేవునికి ఇష్టలుగా ఉన్నవారు కానీ ఈ సాక్ష్యం కలిగిన వారు కానీ లేరని మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో చాలా తరాలు అయిపోయాయి, సుమారు 6 తరాలు. హేబేల్ నుంచి హానోకు సుమారుగా 6వ తరం వాడై ఉండాలి. మరి 5-6 తరాల్లో ఒకడు కూడా దేవునికి సాక్షిగా ఉన్నవాడు లేడు. తరమునకు ఒక 100 సంవత్సరాలు పెట్టుకున్నా ఎన్ని సంవత్సరాలు? 500-600 సంవత్సరాలు అయిపోయి 500-600 సంవత్సరాల్లో మళ్ళా దేవుడు చూసి నాకు ఇష్టమైన వాడు అని చెప్పడానికి ఒకడు దొరకలే. అర్థమవుతుందా? కాబట్టి దేవునికి ఇష్టమైన వారుగా ఉండటానికి గుంపులు అవసరం లేదు, ఒక్కొక్క వ్యక్తి చాలు. దేవునికి సాక్షిగా బ్రతకాలనేది ఒక గుంపుకు సంబంధించింది కాదు, ఒక సంఘానికి సంబంధించింది, సంఘమంతటికి సంబంధించింది కాదు. ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది. నీ చుట్టూ ఉన్నవారందరూ దేవునికి ఎట్లా ఉన్నారు అది వేరే విషయం. నీవు దేవునితో ఎట్లా ఉన్నావా అన్నదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ హానోకు ఏం చేశాట? దేవుడికి ఇష్టడుగా ఉన్నట్ట. కాబట్టి దేవుడు అతడిని తీసుకొని పోయాడు. ఎందుకు హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు? ఇక్కడ చూడండి, ఆదికాండంలో 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయము 21-22 వచనాలు చదవండి ఎవరన్నా. హానోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చాలు. హానోకు దేవునితో కూడా నడిచెను. ఇది హానోకుకు ఉన్నటువంటి సాక్ష్యం. హేబేలు శ్రేష్టమైన అర్పణ తెచ్చాడు, అది హేబేలుకు ఉన్నటువంటి సాక్ష్యం. హానోకుకున్న సాక్ష్యం ఏమిటంటే హానోకు దేవునితో కూడా నడిచాడు, ఇది హానోకుకున్న సాక్ష్యం. దేవునితో కూడా నడిచెను. అసలు ఆలోచించుకోండి ఈ విషయం ఏమిటో. దేవుడు ఎటువంటి వాడు? దేవుడు దహించు అగ్ని అయినటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సుల అమరత్వం కలిగి నివసించేవాడు. అంటే దేవుడు అగ్ని. హానోకు ఎవడు? హానోకు సామాన్యమైన మానవుడు, మంటి నుండి చేయబడినటువంటి వాడు. దేవుడు యాకోబుతో అంటాడు, పురుగు వంటి యాకోబు అని అంటాడు. ఇక్కడ పురుగు వంటి వాడు. ఒక పురుగు నిప్పు దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? కాలిపోయి బూడిదైపోతుంది. అలాగనే హానోకు అనేటటువంటి ఒక సామాన్య మానవుడు దేవునితో కూడా నడవాలంటే నిజంగా ఏమైపోవాలా? బూడిదైపోవాలి. కానీ కాలేదు, దేవునితో కూడా నడిచాడు. ఇది గొప్ప సంగతి. ఎట్లా నడవగలిగాడు? అసలు దేవునితో కూడా నడవాలనేటటువంటి ఆలోచన హానోకులో ఎందుకు కలిగింది? ఆ ఆలోచన కలిగిన తర్వాత హానోకు ఏం చేశాడు? ఇదంతా కూడా ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు. దేవునితో కూడా నడవాలన్న ఆలోచన అంతకుముందు ఎవరు లేరు. ఆదాము దేవునితో కూడా నడిచాడు, ఏదో దేవుడే వచ్చి ఆదాముతో కూడా కలిసి తిరిగాడు. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో లేదా 8వ వచనం. చల్లబోటన ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావని నువ్వు. కాబట్టి చాలామంది చెప్పేటటువంటి మాట, ఆదాముతో కూడా నడవటం, ఆదాము దేవునితో కలిసి తిరగటం, ఇది అలవాటైంది. మొదటి మానవునికి దేవునికి ఉన్న మంచి సంబంధం, ఇది ఒక సహవాసం.
ఏదైనా తోటలో దేవుడితో మానవుడు సహవాసం కలిగి ఉన్నాడు. చల్లపూట సాయంత్రం అయ్యేసరికి ఇద్దరు కలిసి తిరుగుతారనమాట, అక్కడ మాట్లాడుకుంటారు. ఆదాము ఎప్పుడైతే తాను పాపం చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడో మరలా ఈ అనుభవాన్ని పోగొట్టుకున్నాడు. వింటున్నారా? దేవునితో కూడా నడిచే అనుభవాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా భార్య మాట విన్నాడు కాబట్టి భార్య మిగిలింది, ఇక భార్యతో నడుస్తున్నాడు అంతే. ఆ తర్వాత ఏడో తరంలో ఉన్నటువంటి హానోకు మాత్రం దేవునితో కూడా నడిచాడు. ఎట్లా నడిచి ఉంటాడంటే, హానోకు పుట్టేసరికి ఆదాం బతికే ఉన్నాడు. హానోకు మెతూషలను కన్న తర్వాత కూడా ఆదాం బతికే ఉన్నాడు. గమనించండి. హానోకును దేవుడు తీసుకొని పోయే కొన్ని సంవత్సరాల ముందు వరకు కూడా ఆదాం బతికే ఉన్నాడు. కాబట్టి దేవునితో కూడా నడవచ్చు అనేటటువంటి విషయం ఎక్కడ అర్థమవుతుంది? ఆదాము దగ్గర నుంచే తెలుసుకుని ఉంటాడు. కాబట్టి మనము కూడా మన పూర్వీకులు ఎవరైతే విశ్వాసులు ఉన్నారో, పెద్దలు ఉన్నారో, వారిని బట్టి, వారి చరిత్రను బట్టి, వారి సాక్ష్యాన్ని బట్టి దేవుని యొక్క సంగతులు, దైవికమైన విషయాలను తెలుసుకోవటానికి అలవాటు పడాలి. అందుకనే బైబిల్లో ఉన్నటువంటి వారి గురించి తెలుసుకోవాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం, వారి గురించి తెలుసుకుంటే మనకు దేవుని గురించి తెలుస్తుంది. విశ్వాసులు భూమి మీద దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉండవచ్చో, ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారో అది కూడా మనకు తెలుస్తుంది. వాటి సాధ్యాసాధ్యాలు మనకు అర్థమవుతాయి. అది జరుగుతుందో జరగదో అర్థమవుతుంది. ఆదాం దేవునితో నడిచాడు కాబట్టి దేవునితో నడవటం సాధ్యమే. ఈ విషయాన్ని గ్రహించాడు హానోకు. తాను కూడా దేవునితో నడవాలనేటువంటి ఒక తీర్మానంలోనికి వచ్చాడు. ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం కలిసి చదువుకుందాం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. కాబట్టి ఎవరైతే నాయకులుగా ఉన్నారో, ఇప్పుడు భూమి మీద ఇప్పుడున్నప్పుడు నాయకులుగా ఉండొచ్చు. విశ్వాసులందరికీ నాయకుడు అబ్రహాం. కనుక ఆత్మీయంగా ఇదివరకే ప్రభువును చేరుకున్నటువంటి దేవుని దాసులు, దేవుని ప్రజలు, విశ్వాస వీరులు, వారందరూ మనకు ఆత్మీయ నాయకులుగా ఉన్నారు. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవాలంటే తెలుసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, తలంచుకోవాలి. దాని ప్రకారం నడుచుకో, అప్పుడే మనకు అర్థమవుతుంది. లేకపోతే మనల్ని బట్టి మనం దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి, మన బలహీనతలను బట్టి మనం ఆలోచన చేసుకుంటే దేవునితో మనం నడవలేము. హానోకు ఆదామును బట్టి తెలుసుకున్నాడు. ఇప్పుడు తాను ఒక తీర్మానం తీసుకున్నాడు, నేను దేవునితో కూడా నడుస్తాను అని అనుకున్నాడు. కాబట్టి దైవికమైన జీవితంలో గొప్ప సంగతులు, గొప్ప విషయాలు కలిగి ఉండాలంటే అటువంటి తీర్మానం అవసరం. తీర్మానం లేనటువంటి జీవితంలో ఆత్మీయంగా ఏ విశ్వాసి ఏమీ చేయలేడు. జ్ఞాపకం ఉంచుకోండి. దానికోసం చదువు సంధ్యలు ఏం అక్కర్లేదు. ఇక్కడ హానోకు ఏదో కాలేజీలో చదువుకోలేదు, ఎక్కడో చదువుకుని ఇండియా నుంచి అమెరికా పోయి ఎక్కడో అక్కడ నేర్చుకోలేదు. హానోకు తను ఉన్న స్థలంలోనే నేర్చుకున్నాడు. కాబట్టి నీవు ఉన్న స్థలంలోనే, దీనికి చదువు అక్కర్లేదు, జ్ఞానం కావాలి, దైవికమైన జ్ఞానం కావాలి, దేవునితో నడుచుకుంటారనేటటువంటి ఒక ఆశ ఉండాలి. దేవునితో నడిస్తే ఏమొస్తుంది? దేవునితో సహవాసం వస్తుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము నుండి చదవండి ఎవరన్నా. చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆయనతో నడిచిన యెడల ఏమవుతాం? మనం అన్యోన్య సహవాసం కలిగిన వారం అవుతాం. దేవునితో నడిస్తే ఏమొస్తుందంటే ఆయనతో మనకు సహవాసం వస్తుంది. ఆ సహవాసం మనకు స్నేహాన్ని కలుగజేస్తుంది.
దేవుడు మనకు స్నేహితుడవుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు స్నేహితుడవుతాడు. భూమి మీద ఉన్న స్నేహం తాత్కాలికమైన స్నేహం. దేవునితో స్నేహం ఎంతో పవిత్రమైన స్నేహం, శాశ్వతమైన స్నేహం. భూమి మీద ఉన్న స్నేహం తాత్కాలికమైన ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. దేవునితో స్నేహం శాశ్వతమైన ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. హానోకు దేవునితో కూడా నడిచాడు కాబట్టి దేవునితో సహవాసంలోనికి వచ్చాడు. ఇప్పుడు దేవునికి స్నేహితుడయ్యాడు కనుక దేవుడు ఏం చేశాట, అతడు దేవునికి ఇష్టడయ్యాడు. దేవునితో కూడా నడవటం వల్ల హానోకు దేవునికి ఇష్టడయ్యాడు. దేవునికి ఇష్టడవటం వల్ల దేవుడు అతన్ని తీసుకుని పోయాడు. అంటే హానోకుతో ఎంతకాలం నిన్ను కలవటానికి నేను భూమి మీదకి రావాలి, నువ్వే నా దగ్గరకు వచ్చేసి అని తీసుకుపోయాడు. కొంతకాలం తర్వాత, ఒక 300 సంవత్సరాల తర్వాత. కాబట్టి దేవునికి ఇష్టమవుతాం. దేవునితో కూడా నడిస్తే దేవునితో సహవాసం వస్తుంది. అన్యోన్య సహవాసం అంటే చేతిలో చేయి వేసుకుని నడిచేటటువంటి గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహిస్తాడు. అసలు ఇది మానవులకు ఉద్దేశానికి అర్థం కానిది, ఊహకు అందనిది, మానవుల ఆలోచనకు అందనిది. దేవుడు మనతో కూడా నడుస్తాడా అంటే నడుస్తాడని దేవుని వాక్యం చెప్తోంది. దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే నువ్వు అనుభవాన్ని పొందగలుగుతావు. హానోకుతో నడిచిన దేవుడు మనతో కూడా నడుస్తాడని యోహాను భక్తుడు తాను రాసిన పత్రికలో చెప్తున్నాడు. మనం వెలుగులో నడిచినడలా, ఆయనతో కూడా వెలుగులో నడిచినడలా, అప్పుడు మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. కాబట్టి దేవునితో నడవటం నేర్చుకోవాలి. హానోకు పుట్టిన వెంటనే దేవునితో నడిచాడా? లేదు. హానోకుకు మొదట మెతూషల పుట్టాడు. మెతూషల పుట్టినప్పటికీ హానోకు వయసు ఎంత చెప్పండి? 60. నువ్వు చెప్పు, నేను వింటామన్నట్టున్నారు మీరు. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కానెను. హానోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడిచాడు. కాబట్టి హానోకు పుట్టిన వెంటనే లేదా పెద్దవాడైనప్పుడు యవనస్తుడైపోయినప్పుడు దేవునితో నడిచినట్లుగా లేదు. ఇక్కడ కొంతకాలం దేవుడు లేకుండానే నడిచాడు. తాను ఒంటరిగానే నడిచాడు. ఎంతసేవరకు? మెతూషలను కనినంత వరకు కూడా, 65 ఏళ్ల వరకు. హానోకు మెతూషలను కనిన తరువాత అప్పుడు 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. అంటే ఏం జరుగుతుంది? ఏమమ్మా ఏంటి? వచ్చారు, ఎండలో కూర్చున్నారు. వినండి కాస్త. మీరు మాట్లాడుకొని సంతోషించేదైతే అక్కడ బొండి ఉన్నవాళ్ళు వింటారు. వినటానికి రాకపోతే ఎందుకు వచ్చింది? వినటానికి వచ్చేవాళ్ళు కూర్చోండి. వినటానికి ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోండి, హాయిగా ఇళ్ళ దగ్గర పడుకోండి. ఎండలో ఎందుకు? ఏదో మీ సేవకుని సంతోషపెట్టడానికైతే ఎవరు రావద్దు. మీరు ఆశీర్వదింపబట్టడానికైతే రండి. 4 రోజులు కూడా, చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా. మనం అడగకపోతే అన్న అడుగుతాడేమోలే, అన్న దగ్గర అటెండెన్స్ వేసుకుందామని వస్తే మీకు ప్రయోజనం లేదు, మాకు ప్రయోజనం లేదు, ఎవరికి ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? వినడానికి ఇష్టం ఉన్న వాళ్ళే ఉండండి. మీరు అట్లా ఉంటే చెప్పేవాళ్ళకు కూడా ఏం శ్రద్ధ ఉండదు, ఏదో ఒకటి చెప్పిపోతాడు. హానోకు పుట్టి 65 సంవత్సరాల వరకు ఆయనకు దేవుని సంగతి తెలియదు. దేవునితో నడవలేదు, దేవునికి ఇష్టడుగా లేడు. మామూలుగానే పెళ్లి చేసుకున్నాడు, కుమారుని కన్నాడు. తన పని ఏదో తాను చేసుకుంటున్నాడు, తన చేతుల కష్టార్జం తాను అనుభవిస్తున్నాడు. 65 ఏళ్లకు మెతూషల పుట్టాడు. మెతూషలను కన్న తర్వాత హానోకులో ఏం కార్యం జరిగిందో మనకు తెలియదు. దేవుడు ఎలా సంధించాడో మనకు రాయబడలేదు. కానీ మెతూషలను కనిన తర్వాత 65 ఏళ్ళు నిండిపోయిన తర్వాత దేవునితో నడవటం ప్రారంభించాడు. 300 సంవత్సరాలు వరుసగా నడిచాడు. కాబట్టి ఈ దినం వరకు నీవు దేవునితో నడిచిన అనుభవం లేకపోతే వదిలేసాయి, ఏం పర్వాలేదు. ఈ దినం నుంచి నీవు దేవునితో నడవాలని తీర్మానం తీసుకున్నా సరే దేవుడు అంగీకరిస్తాడు. అర్థమవుతుందా? హానోకు బ్రహ్మచారి కాదు, పెళ్లి చేసుకోకుండా లేడు. పెళ్లి చేసుకున్నాడు, సంసారం చేస్తున్నాడు, పిల్లల్ని కన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 22వ వచనంలో. హానోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు.
సరే, ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మరి ఏవైనా సంసారం చేయటం మానేసాడా అంటే అట్లానే లేడు. దేవుని తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు? మరల మామూలుగా ఇంకా కుమార్తెలు అంటూనే ఉన్నాడు. దేవునితో నడుస్తున్నాడు. భూ సంబంధంగా తాను చేయవలసిన కుటుంబ సంబంధంగా తాను ఆచరించవలసిన ధర్మమంతా ఆచరిస్తూనే ఉన్నాడు. కాబట్టి దైవికమైన జీవితానికి సంసార సంబంధమైనటువంటి కుటుంబ సంబంధమైనటువంటి జీవితం ఆటంకం కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. దేవుడా, నీతో నడవటానికి నా భర్త ఒప్పుకోడు, దేవుడా నీతో నడవటానికి నా భార్య ఒప్పుకోదు, నా పిల్లలు ఒప్పుకోరు అని ఏం చెప్పక్కర్లేదు. ఇప్పుడు హానోకు దేవునితో నడిచాడు. హానోకు భార్య నడిచిందో లేదో ఉందా ఇక్కడ? లేదు. హానోకు పిల్లలు నడిచారా? లేదు. హానోకు తర్వాత మెతూషల కానీ తక్కిన కుమార్తెలు కానీ దేవునితో నడవలేదు. నడిచినట్లుగా ఇక్కడ రాయబడలేదు. హానోకు మనవలు కూడా నడిచినట్టుగా రాయబడలేదు. హానోకు ఒక్కడే నడిచాడు. హానోకు పైన ఉన్నవారు నడవలేదు, కింద ఉన్నవారు నడవలేదు. హానోకు ఒక్కడే నడిచాడు. కాబట్టి ఇది వ్యక్తిగతమైనటువంటిది. దేవునితో నడవటం అనేది, దేవునితో కలిసి ప్రయాణం చేయడం అనేటటువంటి ఈ సంబంధం ఉన్నది, ఇది వ్యక్తిగతమైనదే కానీ అందరికీ సంబంధించింది కాదు. హానోకు దేవునితో నడవటం ప్రారంభించినప్పటికీ ఆదాము బతికే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆదాముకు ముందు తెలుసా, హానోకు తెలుసా? చెప్పండి, ఎవరికి ముందు తెలుసు? చెప్పండి, ఎవరికి ముందు తెలుసు అండి? మీరు చెప్తున్నారు లేదో నాకు వినబట్టమే లేదు అసలు. దేవుడు ఆదాముకి ముందు తెలుసా, హానోక్కి తెలుసా? గట్టి చెప్పండి. ఆదాముకి తెలుసు. ఆదాము దేవునితో నడిచాడా? తప్పిపోయాడు. ఆదాము తర్వాత ఇక్కడ ఎంతమంది ఉన్నారు? షేతు తర్వాత ఏనోషు తర్వాత కేయినాను తర్వాత మహలలేలు తర్వాత ఏరేదు. వీళ్ళెవ్వరు కూడా దేవునితో నడవలేదు. వీళ్ళందరూ ఎవరవుతారు? హానోకు కంటే మొదటి వారు. హానోకు తాతలు ముత్తాతలు వీరెవ్వరు దేవునితో నడవలేదు. కానీ హానోకు నడిచాడు. వాళ్ళందరూ నడవలేదని హానోకు కూడా నడవకూడదని లేదు. నీకంటే సీనియర్స్ విశ్వాసులు ఉండొచ్చు. నీకంటే నీ కుటుంబంలో కూడా తాతలు ముత్తాతలు లేకపోతే తండ్రులు బంధువులు వారందరూ విశ్వాసులు అయి ఉండొచ్చు. నీకంటే వయసులో పెద్దవారై ఉండొచ్చు. నీకంటే అనుభవంలో పెద్దవారై ఉండొచ్చు. వారిని చూసి కాదు నువ్వు దేవునితో నడవలసింది. నువ్వు దేవుని చూసి దేవునితో నడవాలి. హానోకు తన పితరులు దేవునితో నడవలేదని తాను నడవటం మానేయలేదు. తాను మాత్రం దేవునితో నడవటానికి ఒక తీర్మానం తీసుకున్నాడు. కాబట్టి మనం దేవునితో కలిసి జీవించాలనుకున్నప్పుడు మన ముందటి వారు లేదా మన చుట్టూ ఉన్నవారు వారు ఎట్లా ఉన్నారో దాంతో మనకి సంబంధం లేదు. వారు దేవునితో మంచిగా ఉంటే మంచిదే. ఒకవేళ వాళ్ళు దేవునితో సరైన సంబంధం లేకపోయినా మనకి దాంతో పట్టింపు లేదు. దేవుడు నాకు సేవకు పిలిచినప్పుడు నేను ఉద్యోగానికి రాజీనామా చేసి సేవకు రావాల్సి వచ్చింది. నేను రాజీనామా చేసిన అప్పుడు నాతో కూడా పరిచయం చేస్తున్న సహోదరులు అనేవారు, ఏమండి మేము సేవ చేయట్లేదా? ఉద్యోగాలు చేసుకుని మేము చేస్తున్నాం కదా, మరి అలాగనే ఆయన చేసుకోవచ్చు కదా. మాకంటే ఎక్కువ తెలుసా మేము ఎంతకాలం నుంచి ఉన్నాం, ఎప్పటి విశ్వాసులం అని మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళని చూస్తే దేవుడు నన్ను ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకోడు. మనం మనుషులను చూసి కాదు బతకాల్సింది, దేవుని చూసి బతకాలి. వాక్యాన్ని ఆధారం చేసుకుని బతకాలి. విశ్వాసంలో నిజంగా ఇదివరకు ఎవరైతే సాక్ష్యం కలిగి ఉన్నారో, ఫలభరితమైన జీవితం కలిగి ఉన్నారో వారిని చూసి మనం బ్రతకాలి. వాటిని ఆధారం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న నులివెచ్చని జనాన్ని కాదు. మనకంటే ఇదివరకు సీనియర్లు కావచ్చు, అయినా సరే వాళ్ళని బట్టి కాదు మనం బతకాల్సింది. దేవుని వాక్యం ఏం బోధిస్తుందో దాన్ని బట్టి బతకాలి. కనుక ఇంత గొప్ప సాక్షి సమూహం వారి వైపు చూడాలి. అందుకని ఎల్లప్పుడూ కనులెత్తి పైకి చూడాలి కానీ భూమి మీదకి చూడకూడదు. అందుకనే అబ్రహాంతో దేవుడు అంటాడు, నీవు పైకి వచ్చి పైకి చూడమని అన్నాడు. పైకి చూస్తే ఆకాశం కనిపించింది, అప్పుడు ఆయనకు నక్షత్రాలు కనిపించాయి, లెక్క పెట్టమన్నాడు. ఇప్పుడు మనం పైకి చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు కనిపిస్తారు. మనం పైకి చూస్తే హేబేలు కనిపిస్తాడు, హానోక్ కనిపిస్తాడు. వారి జీవితాలు మన ముందుకు వస్తాయి. వారి సాక్ష్యం మనల్ని బలపరుస్తుంది. మనం భూమి మీదకి చూస్తే పడిపోయిన వారి జీవితాలు కనిపిస్తాయి, నులివెచ్చగా ఉన్న వారి జీవితాలు కనిపిస్తాయి. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి జీవితాలు మనకు కనిపిస్తాయి.
వారిని చూసి ఇంతే విశ్వాసం అనుకుని మనం కూడా బలహీనపడే ప్రమాదం ఉన్నది. కాబట్టి వీరిని చూడాలి. ఎవరైతే ఈ గొప్ప సాక్ష్యం పొందారో వారిని చూడాలి, వారిని బట్టి నేర్చుకోవాలి, దేవుని వాక్యానికి విధేయులం అవ్వాలి, దాని ప్రకారం నడుచుకోవటానికి తీర్మానం తీసుకోవాలి. హానోకు తన పితరులను బట్టి తీర్మానం తీసుకోలేదు, దేవుని బట్టి తీర్మానం తీసుకున్నాడు. ఇది వ్యక్తిగత తీర్మానం. నీ జీవితంలో దేవుని కోసం జీవించాలనేది నీ వ్యక్తిగత తీర్మానం అయి ఉండాలి. నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ భర్త, నీ భార్య, నీకంటే ముందున్నవారు, వారందరూ కాదు, నీ చుట్టూ ఉన్నవారు కాదు. అలాగని వీరందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా హానోకు? ఎవరిని విడిచిపెట్టి వెళ్ళలేదు. వారందరితో కలిసి ఉంటూనే తన ధర్మం అంతా ఏదైతే భూమి మీద భర్తగా తండ్రిగా చెయ్యాలో అదంతా చేస్తూనే, తాను సంపాదించుకొని కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూనే దేవునితో కూడా నడుస్తున్నాడు. కాబట్టి భూమి మీద విశ్వాసికి దేవునితో నడవటం అనేది సన్యాసం కాదు. దయచేసి గ్రహించుకోండి. అదేదో అన్నీ వదిలేసి బట్టలు మార్చేసుకొని ఒకే దీక్షా వస్త్రాలు వేసుకొని ఇంకా నేను దేవునితో కూడా నడుస్తున్నాను ఇక్కడ మందిరంలో కూర్చోమని బైబిల్ చెప్పట్లేదు. అటువంటి జీవితం కాదు క్రైస్తవ జీవితం. సామాన్యమైన మానవ జీవితం జీవిస్తూనే దేవునితో కూడా నడవాలి అంతే. దేవునితో కూడా నడిచినప్పుడు ఈ లోకం నుండి ప్రత్యేకించుకున్న అనుభవం కావాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తాను ఒక పక్క తన జీవితం అంతా జీవిస్తూనే ఉన్నాడు, కానీ లోకంతో కలిసి జీవించటం లేదు, నడవటం లోకంతో కలిసి నడవటం లేదు, దేవునితో కలిసి నడుస్తున్నాడు. దేవుడు ఆ దినాల్లో లోకం ఎట్లా ఉందో చూడండి. ఇక్కడ అంటాడు ఆదికాండం 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములు నొచ్చుకొనెను. అది పరిస్థితి. హానోకు దేవునితో కూడా నడిచినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి అంతా ఎట్లా ఉందంటేట, వారు పూర్తిగా చెరిపేసుకున్నారు, తమ మార్గములను చెరిపేసుకున్నారు, అంత పాపములో ఉన్నారు వారు. అందులో హానోకు తండ్రి, తాత, ముత్తాతలు కూడా బహుశా ఉండొచ్చు, లేదా వారి బంధువులు ఉండొచ్చు, ఆయన కజిన్స్ ఉండొచ్చు, ఆయన పెదనాన్న పిన్నాన్న పిల్లలు ఉండొచ్చు, వీరందరూ ఉన్నారు. వారందరూ తమ మార్గాలు చెరిపేసుకున్నారు. దేవుడు వారిని చూసినప్పుడు ఎవ్వడు బాగులేడు. భూలోకం యెహోవా సన్నిధిని చెడిపోయెను అని ఉంది. భూలోకం యెహోవా సన్నిధిని చెడిపోయింది. ఆ దినాల్లో హానోకు తాను ప్రత్యేకించుకున్నాడు. కనుక మన జీవితాల్లో కాబట్టి హానోకు చూడండి ఇప్పుడు ఎంత గట్టి తీర్మానం తీసుకున్నాడు. మన వాళ్ళు అనొచ్చు, చాలామంది చెప్తారు ఆ రోజుల్లో అయితే అదంతా పని అయిపోయిందన్న, దానికి తగింది ఇది, అప్పుడు సరిపోతుంది, కుదురుతుంది, ఇప్పుడేం కుదురుతుంది అని అంటారు. అప్పటికంటే ఇప్పుడు బాగానే ఉన్నాం. ఆ రోజులు చెడిపోయినంతగా ఇంకా చెడిపోలేదేమో మనకు తెలియదు. దేవుడు చూసినప్పుడు ఆ రోజుల్లోనే భూలోకం చెడిపోయింది. చెడిపోయిన భూలోకంలో దేవునితో కూడా నడిచాడు హానోకు. నీవైతే మారుమనసు పొందిన విశ్వాసాల మధ్య జీవిస్తూ ఉన్నావు. కనుక ఇప్పుడు మనం ఇంకెంతగా దేవునికి దగ్గరగా నడవాలి. కాబట్టి దీనికి కావలసినది ఏమిటంటే ఒక తీర్మానం కావాలి. ప్రభువా నేను నీతో కూడా నడుస్తాను. దానికోసం ఏం చేయాలి? లోకం నుంచి ప్రత్యేకించుకున్న అనుభవం కావాలి. ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి చదవండి. 14, 15, 16. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. ఈ ప్రత్యేకత మనకు కావాలి. విశ్వాసులకు అవిశ్వాసులతో పాలెక్కడిది. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. విశ్వాసిగానే బతకాలి, విశ్వాసులతోనే కలిసి బతకాలి. అంటే లోకంలో జీవించటం కోసం తాత్కాలికమైనటువంటి ఆ యొక్క బంధం, అంటే అది బంధం కాదు, అదొక పరిచయం అంతే, అవసరం.
మనం ఉదాహరణకి ఏదైనా షాప్కి వెళ్తాం, వస్తువులు కొనుక్కుంటాం. వాడికి మారు మనసు ఉన్నా లేకపోయినా మనం వాని దగ్గర కొనుక్కుంటాం. మనకు మారు మనసు ఉన్నా లేకపోయినా వాడు అమ్ముతాడు. వానితో మనకు స్నేహం ఉండకూడదు. అవిశ్వాసులతో స్నేహం ఉండకూడదు. చీకటితో పొత్తు ఉండకూడదు. చీకటి అంటే సమస్తమైనటువంటి పాపం. ఈ చీకటితో పొత్తు ఉండకూడదు. బెలియాలతో పొత్తు ఉండకూడదు. బెలియాలంటే సాతాను. సాతాను దగ్గరకు పోరు, కానీ సాతాను చేసే పనులన్నీ చేస్తారు. అదే పెద్ద సమస్య. అన్ని రకాల ఆచారాలు ఆచరిస్తారు క్రైస్తవులు. అన్యులు ఆచరించే ఆచారాలన్నీ ఆచరిస్తారు. పెళ్ళిళ్ళలో, చావుల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. మిగతా చోట్ల మాత్రం అంతా యేసుప్రభువే, అక్కడ మాత్రం అంతా గీసుప్రభువే. అక్కడ వాళ్ళు చేసేవన్నీ చేసి మళ్ళీ ప్రార్థన అంటారు. ఓసారి ఒక చోట పెళ్ళికి వెళ్ళాను. ఈ ప్రకాశం జిల్లాలో ఒక పెళ్ళి అయింది. పెళ్లి కొడుకుని తయారు చేశారు వాళ్ళు. పెళ్లి కొడుకుని తయారు చేసి నెత్తి మీద నుంచి అరిపాదం వరకు రాశారు పసుపు. ఎందుకు రాసుకోవాలో నాకు అర్థం కాలే. నెత్తి మీద నుంచి అరిపాదం వరకు పసుపు రాశారు. పసుపు రాస్తూ ఉంటే మధ్యలో అది కూడా ఎవరు రాశారు? అక్కలు రాశారు. అంటే వాళ్ళకి ముత్తైదువులు రాస్తారు కదా, కాబట్టి ఇక్కడ కూడా ఆడవాళ్ళే రాశారు. ఓ చోట చిన్నది గ్యాప్ ఉండిపోయింది. మొదట ఆమె రాసినప్పుడు చూసుకోలేదు, ఇక్కడెక్కడో గ్యాప్ ఖాళీ ఉండిపోయింది. రెండవ ఆమె చూసి మళ్ళీ ఇంత ముద్ద తెచ్చి ఆ ఖాళీలో పూరించేసింది. పూరించిన తర్వాత వీడు కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు కొన్ని అక్షంతలు తెచ్చారు. అక్షంతల బదులు వీడు పూలు తెచ్చినట్టున్నారు. పువ్వులు అక్షంతలు తీసుకొచ్చి ఇట్లా కూర్చున్నాడు కదా కుర్చీ మీద. ఆ మోకాల మీద ఇన్నేశారు, మోచేయి మీద ఇన్నేశారు, నెత్తి మీద ఇన్నేశారు. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, ఈ అక్షంతలు తీసుకుంటున్నారు. మోకాళ్ళ మీద, మోచేయి మీద, తర్వాత మోచేయి భుజం మీద కాపాలి, భుజం మీద, నెత్తి మీద. ఎందుకు 3 చోట్ల వేస్తున్నారు నాకు అర్థం కాలేదు. మనం అడిగామనుకోండి ఏం చెప్తారు సార్? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వేసేస్తున్నాం. ఎందుకు వేయాలా? ఈయన అక్షంతలు వేయమని ఎవడు చెప్పాడు? బైబిల్ చెప్పిందా? నేను పువ్వులు వేయమని ఎవడు చెప్పాడు? బైబిల్ చెప్పిందా? ఇవన్నీ అన్య సంబంధమైన ఆచారాలు. నేను అప్పుడు అనగా ప్రభా, నేను ఎందుకు వచ్చాను నీ పెళ్ళికి? మళ్ళీ అక్కడ నేను వర్తమానం చెప్పాలా? నేనేం చెప్తాను, వాళ్ళేం వింటారు? చేసేవన్నీ అన్య సాంప్రదాయాలు అయితే బైబిల్ సంబంధమైన వాక్యం ఏం పని చేస్తుంది వాళ్ళకు? అంతా అయిన తర్వాత మళ్ళీ తాళి కట్టుకుంటారు. మీలో కూడా చాలామంది కట్టుకుంటారేమో. అదొక అర్థం లేనటువంటి ప్రక్రియ. ఒక ఆయన ప్రార్థన చేశాడు తాళి కట్టిస్తున్నప్పుడు, ప్రభువా, ఈ భారతదేశం ఈ ఆచారం నుంచి మేము విడుదల పొందలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి అని. కట్టుకో అని ఇచ్చేసాడు ఓ పాస్టర్ గారు. అప్పుడు రెండో పెళ్ళి అయ్యింది. రెండో పెళ్ళి పాస్టర్ గారు యవనస్తుడు. ముడి మీద ముడి వేయి, 3 ముళ్ళు గట్టిగా వేయి అంటున్నాడు ఈయన. నేనన్నా వేయకపోతే ఏమవుతుందని అన్నాను. నన్ను గుర్రుగా చూస్తున్నాడు. మరొక పెళ్లిలో కూర్చున్నాను, నన్ను కూడా పిలిచారు, కూర్చున్నాను. ఆ పాస్టర్ గారు పెళ్లికి ముందు పెళ్లిలో తాళి కట్టే ముందు, ఇప్పుడు మనం తాళి కట్టిస్తాము, అబ్రహాం పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడని అన్నాడు. ఇంకా దానికి నేను ప్రార్థన ఒకటి, నేను చెయ్యను పో అని చెప్పాను. ప్రార్థన సార్ అని, నేను చెయ్యను పో అని అన్నా. ఆ పెళ్లి కొడుకు తల్లి వచ్చేసింది, అన్న మీరు ప్రార్థన కూడా చేయరా అన్నది. దీనికి చెయ్యను అన్న, ఈ తాళికి నేను ప్రార్థన చెయ్యను. ఇదేంటిది? ఇది బెలియాల సంబంధమైనది, ఈ సాతాను సంబంధమైనది. నేను పెళ్లి చేసుకున్నప్పుడు తాళి కట్టే పెళ్లి చేసుకున్నాను. అప్పుడు హిందువుగా పెళ్లి చేసుకున్నాను, క్రైస్తవుని కాదు. నా పెళ్ళి అయిన తర్వాత, మేము మారు మనసు పొందిన తర్వాత నా భార్య ఆ తాళి తీసి పడేసింది. ఎక్కడ పడేసిందో ఆ 2 చెప్పులు, బంగారపు చెప్పులు, వాటిని కరిగించేసి వేరే ఏమో చేయించింది. ఎందుకంటే అది బైబిల్ ప్రకారం దానికి ఏం ప్రాశస్త్యం లేదు. కాబట్టి కేవలం బెలియాల సంబంధమైనటువంటి ఆచారాలు ఇదొక్కటేనా? రకరకాలు ఆచరిస్తారు. ఎవరైనా చనిపోతే దినాలు చేస్తారు, ఆ సమాధి దగ్గరే ప్రకటించేస్తారు. ఆదరణ కూడిక, మరి ఆదరణ కూడిక ఏదో ఒక రోజు పెట్టుకోవచ్చు కదా, కాదు 3వ రోజు, లేకపోతే 7, 3, 5, 7, 9, 11 లెక్కబెట్టి మరీ ప్రకటిస్తారు. ఎవరు నేర్పించాడు? బైబిల్ నేర్పించిందా? ఒకప్పుడు నేనే చెప్పేవాడిని అవి.
నాకే నమ్మకాలు లేవు. మా నాన్నగారు నా 27 చనిపోయారు. చనిపోయిన తర్వాత సంవత్సరికం ఏదో చేసాము. తర్వాత తద్దినాలు పెట్టలేదు. పెట్టకపోతే బ్రాహ్మణులు అడిగేవారు, ఎవరా మీ నాన్నకి తద్దినం పెట్టవా అని. అంటే నేను వేమన పద్యం ఒక పద్యం చెప్పేవాడిని. పిండములు చేసి పితృదేవతల తలపోసి కాకులకు మేపు గాడిదలారా, పియ్య తినడి కాకి పితరుడు ఎట్లా ఆయరా అన్నాడు వేమన. నువ్వు పిండములు చేస్తున్నావు, నీ పితృదేవుడని పిలిస్తే కాకి వస్తున్నావు, దానికి పెడుతున్నావు. పియ్య తినే కాకి నీ పితరుడు ఎలాగయ్యాడు అని అడిగాడు. వేమన ఏమైనా క్రైస్తవుడా? కాదు, సత్యం అడిగాడు అంతే. నేనన్నాను, ఈ పద్యానికి అర్థం చెప్పి మీరు నా సందేహం నివృత్తి చేస్తే నేను తద్దినం పెడతా అనేవాడు. ఆ బ్రాహ్మణులు అనేవారు, ఒరేయ్ నువ్వు పెట్టకపోయావు, ఉన్నవాళ్ళని చెడగొట్టకు, మా పొట్టగొట్టకు, నోరు మూసుకుని ఊరుకు అనేవారు. నేను ఎప్పుడు పెట్టలేదు మా నాన్నగారు తద్దినాలు. తర్వాత మా అమ్మగారు చనిపోయింది. ఆ చనిపోయిన రోజుల్లో నేను ప్రభువుని ఎరిగాను. మా అమ్మకు కూడా తర్వాత ఏం చేయలేదు. ఎందుకంటే వాటిలో అర్థం పర్థం లేదు. చనిపోయిన వాడు పాప విముక్తుడు, వాడు ఇక్కడ కాల్చిన పూడ్చిపెట్టిన మట్టిలో కలిసిపోతున్నాడు. మన్నైనందు వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని ఉంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తోంది. ఎక్కడికి వెళ్తోంది? ఆత్మ దేవుని దగ్గరకు. అయితే పాతాళానికి వెళ్తుంది, లేకపోతే పరదేశకు వెళ్తుంది. యేసుప్రభు నమ్మి మారు మనసు పొంది యేసుప్రభు కోసం సాక్షిగా జీవించిన వాళ్ళ ఆత్మలు పరదేశకు వెళ్తున్నాయి. యేసుప్రభును తెలుసుకోకుండా పాపంలో చనిపోయిన వారి ఆత్మలు పాతాళానికి పోతున్నాయి. మనం ఇక్కడ ఏం పిలిచినా సరే వాళ్ళు మళ్ళీ వెనక్కి రాలేడు. పాతాళంలో ఉన్నవాడు వెనక్కి రాడు, పరదేశంలో ఉన్నవాడు వెనక్కి రాడు. మరి ఎవరి కోసం పెట్టేది ఈ పిండం? ఇప్పుడు ఎవరి కోసం ఈ జ్ఞాపకార్థ కూడికలు, ఆదరణ కూడికలు? వాళ్ళు పెట్టుకున్నారు. కుటుంబం ఆదరణ కోసం ఒక కూడిక పెట్టుకున్నారు, వాక్యం విన్నారు, సహవాసం అంతా వచ్చింది. అప్పుడు ఆ సహవాసంలో మేము ఒంటరిగా లేమనుకున్నారు, ఆదరణ పొందారు, బాగుంది. వేరే రోజు పెట్టుకోవచ్చు కదా, పెట్టరు. మళ్ళీ ఆ దినం చూసుకోవాలా, లేకపోతే సంతృప్తి ఉండదు, లేకపోతే ఏమైపోతుందో అని భయం. ఏమైపోతుందో అని భయపడుతున్నావు అంటే నీకు యేసుప్రభు సరిగా తెలియదని అర్థం. దేవునితో కూడా నడిచిన వానికి భయాలు ఏముండవు. ఈ దేవునితో నడిచిన అనుభవం లేకుండా మనుషులతోనూ అవిశ్వాసులతోనూ కలిసి నడుస్తారు కాబట్టి ఈ భయాలన్నీ, దేనికి భయపడకూడదో దానికి భయపడుతున్నారు, దేనికి భయపడాలో దానికి భయపడటం లేదు. దేవునికి భయపడాలి, దేవునికి భయపడటం లేదు. దెయ్యానికి భయపడక్కర్లేదు, దేవుని నమ్మిన తర్వాత ఆ దెయ్యానికి భయపడుతున్నారు. ఆ దెయ్యం సంబంధమైనటువంటి ఆచారాలకు భయపడుతున్నారు. ఇవన్నీ నేను వదిలిపెట్టి వచ్చి ధైర్యంతో చెప్తున్నాను ఈ మాటలు మీకు. ఇక్కడ ఒకటి చెప్పి అక్కడ ఒకటి చేసేది కాదు. మా ఇంట్లో 3 పెళ్ళిళ్ళు చేసాం, తాళీలు కట్టింది లేదు. మా పెద్ద చెల్లికి మాత్రము ఒక బ్రాహ్మణ అబ్బాయి, మేము మారు మనసు పొందని కొత్త బ్రాహ్మణ అబ్బాయి వచ్చాడు, పెళ్లి చేసుకుంటా ఉన్నాడు. దేవుడు చేయమని చెప్పాడు, చేసాము. తాళి కడతామంటే కట్టుకోని అన్నాం. అక్కడ మంత్రం లేదు, పంతులు గారు లేడు, పాస్టర్ లేడు, ప్రార్థన లేదు, ఏమి లేదు. అదొక వేరే పెళ్ళి, తర్వాత చెప్తాను. పెళ్ళి అయిపోయిన తర్వాత నెల 11 రోజులకి ఆయన మారు మనసు పొంది ఆ తాళి ఆయన తీయించేసాడు. అప్పుడు బుద్ధి లేని తాగుబోతోడిని తాళి కట్టానులే, ఇప్పుడు మారు మనసు వచ్చింది, తీసేయి తాళి అని అన్నాడు, తీసి పడేసాడు. తర్వాత మా చెల్లికి మా అమ్మాయికి పెళ్లి చేసాం. ఇవేమి లేవు వాటిల్లో. నా భార్య చనిపోయింది 2020లో కరోనాలో. ఆమె కోసం ఏ కూడిక పెట్టలేదు. పోయి సమాధి చేసి ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పాము, అక్కడితో అయిపోయింది. ఆ దినాల్లో ఆదరణ కూడికలు లేవు, తర్వాత సంవత్సరానికి జ్ఞాపకార్థ కూడికలు లేదు. ఎందుకంటే వాటికి అర్థం లేదు. మేము ఆదరణింపబడ్డాక మేము ధైర్యంగానే ఉన్నాం. మేము బలహీనంగా ఉండి ఇంకా ఏడుస్తూ ఉంటే మాకు ఆదరణ కూడిక సంఘం పెట్టాలి మమ్మల్ని ఆదరించడానికి. అసలు ఆదరణ కూడికలు ఎవరు పెట్టాలి? ఒక విశ్వాసి వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆదరణ ఎవరు ఆదరించాలి? సంఘం ఆదరించాలి. కాబట్టి సంఘం ఆదరణ కూడిక పెట్టాలి, సంఘం వారిని పిలిచి భోజనం పెట్టాలి. కానీ వాళ్ళే మళ్ళీ ఇంటి దగ్గర ఆదరణ కూడిక అని చెప్పి అందరికీ భోజనాలు పెట్టి మళ్ళీ గిన్నెలు ఇచ్చి ప్లేట్లు ఇచ్చేది, వాటి మీద మళ్ళీ జ్ఞాపకార్థం వాళ్ళ పేరు రాసేది, చనిపోయిన వాళ్ళ పేరు ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇవి మారుమనసు లేని వారు చేసేటటువంటి క్రియలు. అందుకని అన్నాడు, మనము ఇందాక చూడండి, మనం ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటూ చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుతూ సత్యము జరిగింపకుందాము.
ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వారు దేవునితో కూడా నడవటం నేర్చుకోవాలి. దేవునితో కూడా నడుస్తున్నప్పుడు ఈ మనుషులను విడిచిపెట్టాలి. విడిచిపెడితే వీళ్ళు ఎగతాళి చేయొచ్చు. ఈ మనుషులు కొద్ది కాలం ఉంటారు, తర్వాత వీరందరూ వెళ్ళిపోతారు. దేవుడు శాశ్వత కాలం ఉంటాడు. శాశ్వత కాలం ఉండే దేవుని స్నేహం కావాలా, తాత్కాలికంగా ఉండే మనుషుల స్నేహం కావాలా? ఈ మనుషులు ఎవరైనా నీకోసం ప్రాణం ఇచ్చారా, రక్తం కార్చారా? నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుక్రీస్తు ప్రభు వారితో స్నేహం కోరుకుంటావా? నీ ప్రాణం తీయటానికైనా వెనుకాడనటువంటి మనుషులతో స్నేహం కోరుకుంటావా? ఎవరి స్నేహం కావాలి నీకు? ఎవరితో సహవాసం కావాలి? ఎవరితో నడుస్తావు? దేవునితో నడవాలంటే లోకం నుంచి ప్రత్యేకించుకున్న అనుభవం కావాలి, కొంత త్యాగం కావాలి, దానిలో కొంత క్రయం చెల్లించాలి. అప్పుడే దేవునితో నడవగలుగుతారు. కానీ దేవుడు మనకు తోడుగా ఉండగా మనకు శత్రువు ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఒకసారి నాకు ఒక కల వచ్చింది. నేను సేవలో ఉన్నప్పుడు చాలా శ్రమల్లో ఉన్నాను. ఆ శ్రమల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకసారి ఒక కల వచ్చింది. పెద్ద పెద్ద రాళ్లలాగా ఉన్నారు మనుషులు. ఎంత 10-15 అడుగులు ఉన్నాడు ఒక్కొక్కడు. రాళ్లలాగా ఉన్నారు, ఎర్రటి రాళ్లలాగా అట్లా అంత ఉన్నాడు ఒక్కొక్కడు. నా మీద పడుతుంటే ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. ప్రభువా అని అరిచాను. ఆ రోజున ప్రభు వచ్చాడు. తెల్లటి బట్టలు కనిపిస్తున్నాయి, వెనక జుత్తు కనిపిస్తుంది, నాకు అంతటి ముఖం కనబడలేదు. వచ్చి ఏం చేసి ఇట్లా అన్నాడు. అనగానే వాళ్ళందరూ అటు ఇటు పడ్డారు. పడితే ఆయన నడుస్తున్నాడు, ఆయన వెనక నేను నడుస్తున్నాను. మళ్ళీ వాళ్ళు వస్తుంటే చేత్తో ఇట్లా అంటున్నాడు. ఇట్లా అంటే పోతున్నారు వాళ్ళు, అంతే ఇట్లా అంటే పోతున్నారు. నేను వెనక నడుస్తున్నాను. నాకు కూడా ధైర్యం వచ్చి ప్రభు నేను కొట్టేదా అని అడిగాడు. అంటే ప్రభు కొట్టాను అంటే నేను కూడా కొడుతున్నాను. అప్పుడు ఇట్లా అనగానే వాళ్ళు పోతున్నారు, పడిపోతున్నారు. ఆ తర్వాత ఒక వారంలోగా నా శ్రమలన్నీ మెల్లగా సర్దుకుపోయాయి. నాకు నెమ్మది వచ్చింది. వాక్యం సత్యం. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి వాక్యాన్ని నమ్మాలి, ప్రాణమిచ్చిన దేవుని నమ్మాలి. నమ్మితే నీవు దేవుని మహిమ చూస్తా. నమ్మి హానోకు ఏం చేశాడు? దేవునితో కూడా నడిచాడు గనుక దేవునికి ఇష్టడైన వాడు అయ్యాడు. ఇంకొకటి ఇందాక మనం చదివాము, మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి మనము ప్రభుతో కూడా నడుస్తున్నప్పుడు ప్రభు మనల్ని పవిత్రులుగా ఉంచుతాడు. మనం చేస్తున్న ప్రతి చిన్నది పెద్దది మన అపరాధాలను దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకున్నప్పుడు ప్రభు క్షమిస్తాడు, తన రక్తంతో గడిగి పవిత్రపరుస్తాడు. దేవునితో నడుస్తున్న అనుభవంలో మనం పవిత్రమైన విశ్వాస జీవితం జీవించగలుగుతాం. దేవునికి దూరంగా ఉండి పవిత్రమైన జీవితం ఎన్నటికీ జీవించాలి. దేవునికి దూరంగా ఉంటే అక్కడ చీకటి ఉంది, అక్కడ లోకం ఉంది, అక్కడ సాతాను ఉన్నాడు. అదంతా అపవిత్రమైనటువంటిది. ఎల్లప్పుడూ అపవిత్రతలో కొనసాగాల్సి వస్తుంది. దేవునితో కలిసి ఉంటే ఇప్పుడు పవిత్రతలో కొనసాగుతాం. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము దేవుని వాక్యం. నువ్వు పరిశుద్ధమైన జీవితం నీవు కొనసాగించుకోవాలంటే హానోకులాగా దేవునితో కూడా నడిచినటువంటి అనుభవం అవసరం. హానోకు దేవునితో కూడా నడిచాను. దేవుడు అతనిని తీసుకుని పోయాను. ఎక్కడికి తీసుకుపోయాడు? ఆయన ఉన్న స్థలానికి తీసుకుని వెళ్ళాడు. అంటే ఇక్కడ ఇంకా దేవుడు తట్టుకోలేకపోయాడు. ఈయనతో కొద్దిసేపు రావటము, కొద్దిసేపు ఈయనతో నడవటం, మళ్ళీ అక్కడ పరలోకానికి పోవటం, మళ్ళీ అక్కడ పనులు చూసుకోవటం, ఇదంతా లాభం లేదు, నువ్వే అక్కడికి వచ్చేసే అని తీసుకెళ్ళిపోయాడు. అందరూ చూస్తుండగా వెళ్ళిపోయాడు హానోకు. దేవుడు అతనిని కొనిపోయాను అని మోషే రాశాడనంటే చూసిన వాడు ఎవడో చెప్పాడు అనమాట. అది రికార్డు చేయబడింది, ఆ దినాల నుంచి చెప్పబడింది. ఆదాము తప్ప, ఆదాము తర్వాత షేతు దగ్గర నుంచి అందరూ కూడా చూస్తున్నారు. అందరూ హానోకు దేవునితో కూడా నడవటం చూస్తున్నారు. హానోకును దేవుడు తీసుకుపోవటం కూడా చూశారు. వారు వెళ్ళారా? వారు వెళ్ళలేకపోయారు. కాబట్టి ఒక్క హానోకే ఎన్ని లక్షల మందిలో దేవునితో నడిచినవాడు. కాబట్టి నేనొక్కడిని నడిస్తే ఏమవుతుందో, ఎవరు నడవట్లేదని అనుకోవాల్సిన పని లేదు. సేవకులు నడవకపోవచ్చు, పెద్దలు నడవకపోవచ్చు, విశ్వాసాలు నడవకపోవచ్చు, ఎంత ముసలాళ్ళు అయిపోయిన వాళ్ళు నడవకపోవచ్చు. నీవు నడవకూడదని లేదు, నీవు దేవునితో నడవచ్చు. కాబట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసుప్రభు వైపు చూసినప్పుడు నీవు ఆయనతో నడవటానికి నీకు ధైర్యం కలుగుతుంది. కనుక ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా హానోకు దేవునితో కూడా నడిచాడు, ఇది ఆయన సాక్ష్యం.
ఆయన నడిచాడు గనుక దేవునికి ఇష్టడయ్యాడు, నీకు ఇష్టడయ్యాడు. నీవు అతను తీసుకువెళ్ళావు. ప్రభువా, నేను కూడా నీతో నడిచే అనుభవం నాకు దయచేయి. ఇందుకు నేను ఏం చెయ్యాలో చెప్పు. ప్రభువుని అడుగు, ప్రభు నీతో మాట్లాడతాడు. దేవునితో నడవటానికి ఒక తీర్మానం తీసుకో. దేవునితో నడవడం అంటే మొత్తం లోకమంతా విడిచిపెట్టి వదిలేయటము, చదువు మానేయటం, సంధ్యలు మానేయటం, పనిపాట్లు మానేయటం, ఉద్యోగం మానేయటం, ఇంట్లో వంట మానేయటం, ఇవన్నీ కాదు. కొంతమంది అక్కలు మొగుడి మీద కోపం వచ్చిందనుకోండి, ఆ రోజు వంట మానేసి ఉపవాస ప్రార్థన చేస్తారు. ఒకవేళ భర్త గారు అడిగాడు, ఏం వండేవా అంటే, నేను ఇవాళ ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నాకు కొంచెం టైం కుదరదు వంట చేయడానికి, ఉపవాస ప్రార్థన చేసుకోవాలి, నువ్వు వండుకుంటే తిను లేకపోతే లేదంటారు. ఇదంతా మంచి భక్తి కాదు. నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు ఉపవాసం ఉండు, కానీ వండేవారికి మాత్రం వంట చేసి పెట్టాలా? కాబట్టి హానోకు దేవునితో కూడా నడుస్తున్నాడు, కానీ కుటుంబ విషయంలో తాను చేయవలసిందంతా నమ్మకంగా చేస్తున్నాడు. తన బాధ్యతలన్నీ నెరవేరుస్తున్నాడు. నీవు దేవునితో కూడా నడవటం అంటే నీ బాధ్యతలను విడిచిపెట్టడం కాదు. నీ బాధ్యతలు నీవు ఏం చేయాలో అన్నీ చేస్తూ ఆత్మీయ జీవితంలో దేవుని కలిగి ఉండి దేవునితో కూడా నడుస్తున్న అనుభవం కలిగి ఉండాలి. అంటే దేవుడు చెప్పింది చెయ్యాలి, దేవుడు వద్దనిది మానేయాలి. నీకు అవసరమైనదంతా దేవుని దగ్గరకు తీసుకురావాలి. మాట్లాడేదంతా దేవునితోనే మాట్లాడాలి. నీకు దేవుడే స్నేహితుడు కావాలి, దేవుడే ప్రాణప్రియుడు కావాలి. అలాగ నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడికి నువ్వు ఇష్టమైన వాడు, ఇష్టమైన దానం అవుతావు. ఇది ఎంత గొప్ప ధన్యత. అతడు దేవునికి ఇష్టమైన వాడు, నీవు కూడా దేవునికి ఇష్టమైన దానం అవుతావు, ఇష్టమైన వాడు అవుతావు. హానోకు ఇలాగ జీవించటం వల్ల ఏమయ్యాడంటే ఆయన ప్రవక్త అయ్యాడు. చూడండి, ఇక్కడ యోధా పత్రికలో చెప్తాడు. యోధా పత్రిక 15వ వచనం, 14-15 వచనాలు చదవండి ఎవరన్నా. యోధా పత్రిక 14-15 వచనాలు. వచ్చెను. ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. కాబట్టి ఆదాం మొదలుకొని 7వ వాడు, 7వ తరం వాడు. ఆదాం మొదట ప్రవచించాడు, తర్వాత ఊరుకున్నాడు. ఆదాము తర్వాత 5-6 తరాల వారు ఎవరు ప్రవచించలేదు. 7వ తరం వాడైన హానోకు ప్రవచించాడు. ఏమంటున్నాడు చూడండి, అందరికీ తీర్పు తీర్చడానికి, భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన భక్తిహీన క్రియలను గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించడానికి ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను అంటున్నాడు. అప్పటికి వేవేల పరిశుద్ధుల పరివారం అప్పటికి లేరు. వచ్చెను అనేది ఏం చేస్తున్నాడంటే తాను చూస్తున్నాడు గనక చెప్పాడు. అది ఎప్పటిది? అంత్యదినాల్లో కలగబోవుది, అంత్యదినాల్లో జరగబోయేటటువంటిది. ప్రభు మరలా తన పరిశుద్ధులతో వచ్చేటటువంటి విషయం. దాన్ని ఆదిలోనే హానోకు చెప్పగలిగాడు. అందుకే ఆయన ప్రవక్త అయ్యాడు, ప్రవచించుచు అని అన్నాడు. కాబట్టి దేవునితో కూడా నడిచిన వానికి ఈ ఆత్మీయమైనటువంటి వరాలు అనుగ్రహించబడుతుంది, ఆశీర్వాదాలు అనుగ్రహించబడుతుంది, దర్శనం అనుగ్రహించబడుతుంది. ఇది గొప్ప ధన్యత, దేవునితో కూడా నడిచిన వారికి ఉన్నటువంటి ధన్యత. నీవు దేవునితో కూడా నడిస్తే నీవు ఈ పరసంబంధమైన ఆశీర్వాదాలను నీవు అనుభవించగలుగుతావు. FC 1:3 చెప్తాడు. చూడండి ఏమన్నాడు FC 1:3. ఎఫ్సీయులకు రాసిన పత్రిక 1:3. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించాడు, కానీ వరములు మాత్రము మనం సంపాదించుకోవాలి. ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. అక్కడ హానోకు ప్రవచించెను అను. ప్రవచించాడు. ఎట్లా ప్రవచించాడు? దేవునితో కూడా నడిచాడు గనక ప్రవచించాడు. ఆత్మ సంబంధమైన ప్రతి వరములు, అందులో ప్రవచన వరం మరీ శ్రేష్టమైనది. వీటిని అపేక్షించండి అన్నాడు. మనం కోరుకోవాలి, ఆశపడాలి, వాటి కొరకు ప్రయాసపడాలి. ఏమిటా ప్రయాస? దేవునితో కూడా నడవాలి.
దేవునితో కూడా నడిస్తే మనం ఈ ఆత్మ సంబంధమైనటువంటి వరములను మనం పొందుతాం. దేవునితో కూడా నడిస్తే ఎల్లప్పుడూ పవిత్రమైనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉంటాం. దేవునితో కూడా నడిస్తే దేవునికి మనం స్నేహితులం అవుతున్నాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన హృదయంలో ఉన్నదంతా కూడా మనకు చెప్తాడు. ఆయన ఏమీ దాచుకోడు. అందుకనే చూడండి, యోహాను సువార్తలో ప్రభు చెప్తాడు 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము ఇక్కడ అంటున్నాడు 15వ వచనంలో, దాసుడు తన యజమానుడు చేయి దాన్ని ఎరుగడు, కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుంది. దేవునికి మనం స్నేహితులమైతే దేవుడు తన విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తాడు. ఏది దాచుకోడు. దేవుని దగ్గర నుంచి నువ్వు సమస్తం అడిగి తెలుసుకోవచ్చు. దేవునితో నడిచిన అనుభవం ఉన్నప్పుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది, సత్యంగా తెలుస్తుంది. దేవునితో నడిచిన అనుభవం లేకుండా దేవుని దగ్గర పోయి అడిగితే దేవుడు చెప్పడు, కానీ సాతాను చెప్తాడు. అప్పుడు దేవుడు నాకు చెప్పాడు అని అనుకుని పొరపాటు పడితే నష్టాలు జరుగుతాయి. దేవునితో నడిచిన నిజమైన అనుభవం ఉండాలి. అయితే దేవునితో నడవటానికి దేవుడు ఎటువంటి వాడు? దహించు అగ్ని. ద్వితీయోపదేశకాండ 24:4 చెప్తాడు, మన దేవుడు రోషం గలవాడు, దహించు అగ్నియు రోషం గలవాడై ఉన్నాడు అన్నాడు. అని దహించు అగ్ని. ఇప్పుడు ఎండలో నడిచామనుకోండి, ఈ ఎండకు కారణమైన సూర్యుడు మనం నడుస్తున్నామని ఆయనకు బాగా లవ్ ఎక్కువైపోయి వచ్చి మన పక్కన నడిచాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? ఆ ఎండలోనే నడవలేకపోతున్నాము. సూర్యుడే మనం అంటే ఇష్టం ఎక్కువైపోయి వచ్చి పక్కన నడిచాడు అనుకోండి, ఆ బ్రదర్ బాగున్నారా అని చెయ్యేసాడు అనుకోండి మీదన, ఏమవుతాం? కాలిబూడిద అయిపోతాం. సూర్యుడే చెయ్యేస్తే కాలిబూడిద అయిపోతామే. దహించు అగ్ని కోటాది కోట్ల సూర్యులతో సమానమైనటువంటి వాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. అటువంటి దేవుడు వచ్చి మనం ఈ చెయ్యేస్తే, స్నేహితుడా బాగున్నావా అని మన సంగతి ఏంటి? కాలుతాం. కానీ ఈ కాల్పుడు దేనికోసం అనంటే మనల్ని పరిశుద్ధపరచడానికి ఉపయోగపడే అగ్ని ఇది. కాబట్టి ఈ అగ్ని పడగానే ఏమవుతుంది? మనం అంతా లోపల కాలిపోతాం. ఆ కాలిపోయేది, ఆ బాధ, ఆ దిగులు దేనిదంటే శరీరానిది, ఆత్మది కాదు. శరీరం దిగులు పడుతుంది. అయ్యో నేను ఎట్లా తట్టుకుంటానంటుంది. ఎందుకంటే శరీరానికి అంత పాపం కావాలి, శరీరానికి అంత సౌఖ్యం కావాలి. దేవునిలో కూడా సౌఖ్యం ఉన్నది. కీర్తన 16:11 అంటాడు, నీ సన్నిధిలో నిత్యము సంతోషం గలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం గలదు అన్నాడు. కనుక దేవుడు మనతో కూడా నడుస్తుంటే మనకు సంపూర్ణ సంతోషం. దేవుడు నిత్య సుఖాలు మనకిస్తాడు. కానీ శరీరానికి అది ఇష్టం ఉండకపోవచ్చు. ఇక్కడ కొంతమంది అంటున్నారు చూడండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనంలో, సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? కాబట్టి వీరు ఆ దేవునితో నడవలేరు. వాళ్ళకి దిగులు పట్టుకుందిట. ఎవరు వీరు? సియోనులో పాపులు, అంటే సంఘంలోని శరీరానుసారమైన జీవితం జీవించేటటువంటి వారు. క్రైస్తవులను చెప్పుకుంటారు, కానీ శరీరానుసారమైన జీవితం జీవిస్తారు, ఆత్మానుసారంగా జీవించరు. వీరు ఈ దేవునితో కూడా నడవలేరు. వారు ఏమంటున్నారు? వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? ఆ దహించు అగ్నితో నిత్యం ఎవడు నివసిస్తాడు? ఏదో అప్పుడప్పుడు అట్లా పోయి ఇట్లా వస్తే బాగుంటుంది. మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నడవలేడు. కాబట్టి పాపం మీద వాంఛ ఉన్నవారు దేవునితో నడవలేరు. జ్ఞాపకం ఉంచుకోండి. నీకింకా పాపం మీద వాంఛ ఉంటే నువ్వు దేవునితో నడవలేవు. పాపం మీద వాంఛ చనిపోతే దేవునితో నడుస్తావు, లేదా పాపమును జయించాలనుకుంటే దేవునితో నడుస్తావు. ఇందాక అన్నాడు, అక్కడ 1 యోహాను 1:6 చూసాం, మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమైన ఎడల ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? మనలో ఉన్న పాపమును ఆయన దహించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. పవిత్రమైన జీవితం అప్పుడు జీవిస్తాం. అప్పుడు దేవుని సన్నిధి మనకు సంతోషం అనిపిస్తుంది. ఎంతసేపు అయినా సరే దేవుని సన్నిధిలో ఉంటాం, దేవునితో కూడా నడుస్తాం. దేవునితో నడవటం అంటే ఏంటి? మనం ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడు, లేదా దేవుడు ఎక్కడుంటే మనం అక్కడ ఉంటాం. ఈ అనుభవం మనకు ఉండాలి. దేవుడు ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయము
యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరచును. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉండేటటువంటి వాడు, దేవునితో కూడా నడిచేవాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు లేని స్థలానికి వెళ్ళడు. దేవుడు ఉండే స్థలంలోనే ఉంటాడు, కానీ దేవుడు లేని స్థలానికి వెళ్ళడు. ఒకసారి మేము కందుకూరులో ఉన్నప్పుడు అక్కడ సేవలు ఉన్నాం. ఆర్ఆర్కే మూర్తి గారిని ఒక ఆయన అక్కడికి మీటింగ్స్కి పిలిచాడు. మీటింగ్స్కి పిలిచి, అయ్యగారు ఒకసారి మందిరంలో చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయండి అని అంటే, ఆ గుమ్మం దగ్గర నుంచి ఇట్లా చూసేట. ఆయన చూసి, మీ చర్చిలో దేవుడు లేడయ్యా, నేను లోపలికి రానుపో అన్నట్టు. చర్చిలో దేవుడు లేపడం ఏంటి అంటే, చర్చిలో దేవునికి స్థానం లేదన్నమాట. నేను లోపలికి రానన్నాడు. ఆ తర్వాత ఇంటికి రమ్మంటే ఇంటికి వెళ్ళి చెప్పాట, నీ ఇంట్లో దేవుడు లేడు, దేవునికి స్థానం లేదు, నోరు మూసుకోమన్నట్ట. కూడికి పెట్టిన స్థలానికి వెళ్ళాడు. అక్కడ కూడా దేవుని సన్నిధిని ఆయన అనుభవించలేదు. అక్కడ కూడా వాళ్ళకి అదే చెప్పాడు, మీతో దేవుడు లేడు, ఏదైనా మారు మనసు పొందండి అని చెప్పాడు. క్రైస్తవులు అయినంత మాత్రాన దేవుడు నీతో ఉండాలని లేదు. ఆ ప్రత్యేకించుకున్న జీవితం ఉంటే దేవుడు ఉంటాడు. పాపంతో సంబంధం లేని జీవితం నీతో ఉంటే, నీలో ఉంటే నీతో దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉండాలో నేను అక్కడ ఉండాలన్న తీర్మానం ఉండాలి. అంటే దేవుడు లేని చోటుకి నేను పోను. దేవుడికి ఎక్కడ ఘనత లేదో, దేవుడికి ఎక్కడ అధికారం లేదో, దేవుడికి ఎక్కడ ఆధిపత్యం లేదో, దేవుడిని ఎక్కడ అవమానపరుస్తున్నారో అక్కడికి నేను పోను. ఈ తీర్మానం అవసరం దేవునితో నడవాలనంటే. అక్కడి నుంచి తప్పించుకుని పోవాలి. ఆ విషయంలో కొంత శ్రమ రావచ్చు, కొంత బాధ రావచ్చు. దానికి ఇష్టపడాలి, దానికి సిద్ధపడాలి. ఇది దేవునితో నడిచే అనుభవం. దేవుడు ఏది చెప్తే చేయాలి, దేవుడు ఏది మానేయమంటే అది మానేయాలి. దేవునితో నడుస్తున్నాం, చేసే ప్రతిదీ దేవుడిని అడిగి చేయాలి. ప్రభువా చెయ్యాలా, చేయమంటే చేయాలి, మానేయమంటే మానేయాలి. దాని పర్యవసానం ఏదైనా సరే దేవుడు చూసుకుంటాడు. ప్రభువా నువ్వు మానేయమంటున్నావు, నేను మానేస్తున్నాను, నాకు శ్రమలు వస్తాయి, నువ్వే చూసుకుని ఆయన అప్పచెప్పుకోవాలి. ప్రభు తప్పిస్తాడు. శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును ఆయన కలుగజేస్తాడు. అలాగన దేవుడు తనతో నడిచిన వారిని విడిచిపెట్టాడు. తనతో నడిచిన హానోకును ఏం చేశాడు? తీసుకొని పోయాడు. మనల్ని కూడా ఒక దినాన్ని తీసుకుని వెళ్తాడు. మనం అందరం పరలోకానికి ఎత్తబడతాం నమ్మకంగా ఉంటే. కానీ ఆయనతో కూడా నడిచి ఎత్తబడే అనుభవం అది గొప్పది. ఎందుకంటే అక్కడ బహుమానం అధికంగా ఉంటుంది. కాబట్టి హానోకు ఇంత గొప్ప సాక్షి సమూహంలో రెండో వాడైన హానోకు మాట్లాడుతున్నాడు, నేను దేవునితో కూడా నడిచాను, నువ్వు ఎవరితో నడుస్తున్నావు? ఇది హానోకు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. సామాన్యమైన హానోకు, దేవుడు అంటే సరిగా ఎరగనటువంటి హానోకు దేవునితో కూడా నడిచి దేవుడు అతన్ని తీసుకుని పోయానన్న సాక్ష్యం పొందాడు. చూడండి. కాబట్టి మనము కూడా ఎంతో సామాన్యులమై ఉండొచ్చు, ఈ దినానికి ఇంకా పూర్తిగా దేవుని ఎరగని వారు అయి ఉండొచ్చు. కానీ దేవునితో నడవాలన్న తీర్మానం నీవు తీసుకుంటే నీవు దేవునితో నడిచి ఆ అనుభవాన్ని, ఆశీర్వాదాన్ని పొందగలుగుతావు. దీనికోసం గొప్ప గొప్ప పనులేమీ చెయ్యక్కర్లేదు, ఒక తీర్మానం కావాలి. ప్రభువా నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నీతో నడవాలనుకుంటున్నాను. నా అపరాధాలు, దోషాలు, పాపాలు క్షమించు. నీ కలువరి సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీతో నడిచే అనుభవం నాకు దయచేయి. హానోకు వలె ఆ గొప్ప సాక్షిని పొందడానికి సహాయం చేయి. లోకము నుండి, పాపము నుండి ప్రత్యేకించుకొని నీ కోసం జీవించడానికి నన్ను బలపరచు ప్రభువా. ఈ ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు నీ విషయంలో సంతోషిస్తాడు. ఆ గొప్ప సాక్షి సమూహంలో ఒక దినాన్ని నీవు కూడా చేరుతావు. అలాగను ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుంటాం.